హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఒక గార్డెన్ తోట అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో టోటల్ వచ్చేసి ఇది నా చిన్ని గార్డెన్. చాలా బాగున్నాయి కదా, ఎవ్రీడే కూడా మనకి ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. సో మన తోటలో ఏమేమి అంటే మన తోట అంటే వచ్చిన గార్డెన్. సో మన గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఆ చెట్లని చూసేసుకుందామా. చలో. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు చూడండి, ఇది ఈ చెట్టు పేరు మేము కొనేటప్పుడు చెప్పారు, బట్ ఇప్పుడు నాకు గుర్తులేదు. ఇంత ఉన్నప్పుడు తెచ్చాము ఫ్రెండ్స్, ఇంతే చెట్టు తెచ్చాము మేము. సో చూడండి ఎంత పెద్దగా అయిందో, కలర్ఫుల్గా షో ఫ్లేవర్స్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. సో ఇలా ఆ గ్రీన్ కలర్లో గడ్డి టైప్ వచ్చేసి పైన ఇలా ఫ్లేవర్స్ వస్తాయి. కాగితం పూలు అంటారు కదా, అలాంటి ఫ్లేవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మొన్న వర్షానికైతే మొత్తం టోటల్గా ఖరాబ్ అయిపోయింది, బట్ ఇప్పుడు కొంచెం బాగా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత పింక్ కలర్ మందారం చెట్టు. సో ఈ చెట్టు అనేది మనం 1 వీక్ అయింది తెచ్చి. సో మనం చెట్టు తెచ్చేటప్పుడు 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. తెచ్చిన 1 వీక్ తర్వాత మనకు వచ్చిన మొగ్గ వచ్చి ఫ్లేవర్ వచ్చింది. ఈరోజే ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగుంది కదా, క్యూట్గా కలర్ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా మందారం ఆకులు, మందారం పూలతో చాలా మంచి యూజ్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇక్కడ మొగ్గలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి కొత్తగా వచ్చిన ఆకులు. అండ్ టోటల్ మనం ఇంట్లోనే కంపోస్ట్ రెడీ చేసి మరీ వేస్తాము దీనికి. సో ఆ కంపోస్ట్ వీడియోస్ అనేవి కూడా తొందరలో మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక కంపోస్ట్ రెడీ అయిపోయింది, ఆ కంపోస్ట్ మొత్తం నేను యూజ్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా నేను వేసిన కంపోస్ట్, అంటే నేను తయారు చేసిన కంపోస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కూడా కొంచెం వేయడం జరిగింది, అది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. టోటల్ మనకి కొమ్మకి, సో కొమ్మే అంటారు కదా దీన్ని, కొమ్మకి రావడం జరిగింది మొగ్గలు. సో ఇక్కడ తర్వాత ఇక్కడ మీరు ఎనీ టైప్ ఆఫ్ మందారం ఫ్లేవర్తో హోమ్ రెమెడీ అనేది చేయొచ్చు. తర్వాత మనము భృంగరాజ్, గుంటె గరగర ఆకు అంటారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ప్రతి చిన్న చిన్న కాలువ గట్లు కానివ్వండి, చిన్న చిన్న నదులు అలా ఉంటాయి కదా, అటు సైడ్ అయితే చాలా మంచిగా చాలా తొందరగా వస్తూ ఉంటాయి. దీన్ని మీరు కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా ఒక పిలక తెచ్చి వేసేసారనుకోండి, వేసేసి దీనికి వాటర్ అనేది హెవీగా కావాలి. వాటర్ ప్రతిరోజు మార్నింగ్ 1 టైం, నైట్ 1 టైం ఇచ్చేసారనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను ఇది జస్ట్ 2-3 డేస్ బ్యాక్ వేశాను. ఇంత ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ దాకా ఉన్నాయి. ఇవి పైన వచ్చిన ఆకులు మొత్తం కూడా ఈ 3 డేస్లో వచ్చినవి. ఇక్కడ వచ్చేసి ఫ్లేవర్ కూడా ఉంది, ఫ్లేవర్ వస్తుంది. సో ఈ ఫ్లేవర్ నుంచే మనకి విత్తనాలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ విత్తనాలు ఒక్కసారి పడ్డాయి అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది ఈ గుంటగరగర ఆకు. సో ఆయుర్వేదిక్ ఆకు ఫ్రెండ్స్, మీరు తెచ్చి పెంచండి. నెక్స్ట్ నేను ఈ గుంటగరగర ఆకుదే ఇంకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ మధ్య విత్తనాలతో వచ్చినవి. ఇవి మనం పిలకలు తెచ్చి వేసింది కాదు. స్టార్టింగ్లో వేసిన పిలకల నుంచి ఇందులో విత్తనాలు పడి ఈ మధ్యకాలంలో వర్షానికి 3-4 డేస్ బ్యాక్ చాలా మంచిగా వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షానికి ఇవన్నీ వచ్చాయి చిన్న చిన్న పిలకలు ఫ్రెండ్స్. వీటిని మనం కేర్ తీసేసుకుంటా ఉంటే చాలా పెద్ద చెట్లలాగా అవుతాయి గుంటగరగర ఆకు. తర్వాత మరవం చెట్టు ఫ్రెండ్స్.
సో, ఈ చెట్టు వచ్చేసి నేను జస్ట్ కొంచెం చిన్న పిలక ఒకటి వేశాను. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ ఇలాంటి పిలక ఒకటేసాను ఫ్రెండ్స్. మనకి పూలలో వచ్చినప్పుడు తీసి వేసింది. సో, ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి. దీనికి వేర్లు అనేవి కొంచెమే ఉన్నాయి. కాబట్టి అంత తొందరగా రాలేదు. ఎండిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. గ్రీనరీగా ఆ సారీ మరవ ఆకులు. సో, చాలా మంచి సువాసన అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ వంకాయ చెట్టు. వంకాయ చెట్టు ఫ్రెండ్స్. సో, వంకాయ చెట్టు మనం పర్చేజ్ చేసింది ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టున్నాను. అప్పుడు తెచ్చిన వంకాయ చెట్టు. సో, చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ పడడానికి వస్తున్నాయి ఇక్కడ. సో, ఒక చెట్టులోనే నేను 4, 5 వేయడం జరిగింది. ఒక తొట్టిలోని 4, 5 వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి సో, నాకు ఆ పద్ధతుల పేర్లు అయితే తెలియవు ఫ్రెండ్స్. కాకపోతే ఇలా మనం ఏదైనా కిచెన్ వేస్ట్ కానివ్వండి, ఇలా కవర్లో వేసేసి మనం పెట్టేసుకున్నాము. సో, 1 or 2 days మనం వాటర్ వేయడానికి లేట్ అయింది. అప్పుడు చెట్లు ఎండిపోయే ప్రాబ్లం అనేది ఉండిద్ది. సో, చూస్తున్నారు కదా, మనం ఇలా కవర్లో కిచెన్ వేస్ట్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అందులో వచ్చే కొంచెం వాటర్ అనేది మనకి కుండీలోకి వెళ్ళి చెట్టుకి శక్తినిచ్చింది. సో, చూడండి మనకి కంపోస్ట్ కూడా రెడీ అయిపోయింది. నేను ఇంతవరకు వేసాను ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్ అనేది మొత్తం కూడా చూడండి ఎలా తయారైందో. ఇప్పుడు మనం దీన్ని మట్టిలో కలిపేయచ్చు. చాలా మంచి పోషణనిస్తాయి. ఇదే విధంగా ఒక కుండీలో వేసాను వంకాయ చెట్లు, అండ్ నెక్స్ట్ కుండీలో కూడా వేసాను ఫ్రెండ్స్. అది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకో కుండీలో వేసింది. సో, దీనికి ఫ్లేవర్స్ కూడా వచ్చేసాయి. మొన్న 2 ఫ్లేవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మరి శక్తి చాలక ఏమో అవి కింద పడిపోయాయి. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా వస్తున్నాయి. చూద్దాం అవి వంకాయలా మారుతాయా లేదా అనేది. బట్ మనం పోషణ ఇస్తుంది మాత్రం కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఒక చిన్న కుండీలో చూసారు కదా, కుండీ ఎంత చిన్నగా ఉందో. ఆ ఒక్క చిన్న కుండీలోనే మనం ఎన్ని వేసామో చూడండి వంకాయలవి. సో, ఇందులో కూడా నేను తయారు చేసిన కంపోస్ట్ వేయడం జరిగింది. సో, అందులో నుంచి వచ్చింది. సో, చూడండి టమోటో చెట్టు. ఇది మీరు తీసేస్తాను, నేను తీసేసి వేరే కుండీలో వేస్తాను. సో, ఇలా ఒకే చిన్న కుండీలోనే ఇన్ని వేస్తే పోషణ అనేది లభించదు. 2 చెట్లకు కూడా లభించదు ఫ్రెండ్స్. సో, టోటల్ వంకాయ చెట్లు 2 తొట్టెల్లో వేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ పగిలిపోయింది ఫ్రెండ్స్ ఈ కుండీ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ పగిలిపోయింది. ఏమొచ్చిద్దిలే అనేసి సో ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసాను. వేస్తే చూడండి 2, 3 చెట్లు వచ్చాయి. ఒక చిన్న చెట్టు, చిన్న మొక్క, చెట్టు కూడా చెప్పుకోలేము. ఇక చూడండి చిన్న మొక్క. ఆ చిన్న మొక్కకి చూడండి పచ్చిమిర్చి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో, చాలా ఘాటైన పచ్చిమిర్చి ఫ్రెండ్. మనకి ఇలా ఇంట్లోనే ఇలా వేసేసుకొని దానికి ఫ్లేవర్స్ కానివ్వండి, ఇలా ఆకుకూరలు కానివ్వండి వస్తే ఆ సంతోషమే వేరు. మనం పండించింది ఎంత సంతోషంగా ఉండేది కదా ఫ్రెండ్స్. సో, ఏదేలే రాదులే అనుకొని వేశాను. బట్ మనం ఇచ్చే పోషణ, రెగ్యులర్గా ఇచ్చే వాటర్ అండ్ రెగ్యులర్గా ఇచ్చే కంపోస్ట్ కానివ్వండి, వాటికి శక్తి అంటే గుడ్ల పెంకులు, అలా కొన్ని ఆయిల్స్, మజ్జిగ, అవన్నీ టైంకి మనం ఇస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. సేమ్ మన మనుషులకి కూడా ఎంత టైంకి అన్నీ కావాలో పర్ఫెక్ట్ పోషణ, చెట్లకి కూడా అంతే. చాలా బాగుంది కదా పచ్చిమిర్చి మొక్క. ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. నేను టుమారో వేద్దాం అనుకుంటున్నాను పచ్చిమిర్చి మొక్కలు. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో పచ్చిమిర్చి మొక్కలు ఇంకా టమోటో మొక్కలు చాలా ఉన్నాయి. చాలా అంటే ఒక పెద్ద తోటలా వచ్చాయి టమోటోలు, పచ్చిమిర్చిలు. వీడియోస్
ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీలైతే ఇస్తాను, చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత కనకాంబరం మొక్కలు, కనకాంబరం మొక్కల్ని కూడా ఒక చిన్న కుండీలో వేసాను ఫ్రెండ్స్. ఇది చిన్న కుండీలు. సో వీటికి ఇంకా ఫ్లేవర్స్ వచ్చేవి రాలేదు ఫ్రెండ్స్. దాన్ని ఏమంటారో, గ్రీనరీగా చాలా బాగున్నాయి కదా. నేను తెచ్చింది ఇంతే మొక్కలు ఫ్రెండ్స్. మన వీడియోలో ఉన్నాయి, నర్సరీ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో ఇంత వాటికి మొక్కలు తెచ్చింది. తర్వాత సేమ్ మొక్కలు ఇందులో కూడా వేశాను. ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలు. ఒకే తొట్టిలో చాలా చాలా మొక్కలు వేయడం జరిగింది. మొత్తం కనకాంబరం మొక్కలే ఫ్రెండ్స్. మొత్తం మేబీ దీనికి చూడండి ఫ్రెండ్స్, దీనికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో నుంచి కనకాంబరం ఫ్లేవర్స్ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉండేది కదా అలాంటివన్నీ చూసేటప్పుడు. అసలు ప్రకృతి అంటేనే అందం, అంటే ఆ ప్రకృతిని చూస్తూనే గడిపేయచ్చు. అందులో మిద్దె తోట అంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మీకు కూడా ఇష్టం కదా. తర్వాత మనము మందారం, నేను ప్రిపేర్ చేసే హోమ్ రెమెడీస్ అన్నీ కూడా ఇలా చెట్ల నుంచి తీస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒక చిన్న తొట్టెలో, ప్లాస్టిక్ తొట్టెలో వేసాను. ఈ మందారం మొక్క కూడా మన వీడియోస్లో ఉంది. నేను ఎంత తెచ్చాను, మన దగ్గర వచ్చిన తర్వాత ఎంత మటుకి పెరిగింది అనేది ఫుల్ ఏమంటారు ప్రూఫ్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఒక ఫ్లేవర్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు గార్డెనింగ్ వీడియో తీద్దామనేసి ఈ ఫ్లేవర్స్తో హోమ్ రెమెడీస్ అనేది ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో మేబీ టుమారో కూడా మనకి ఇలానే ఉంటాయి. సో టుమారో అనేది హోమ్ రెమెడీ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మొగ్గలు, తర్వాత ఇక్కడ మొగ్గలు, మొత్తం మొగ్గలు, చెట్టు మొత్తం మొగ్గలు. మందారం మొక్క తెస్తే చాలు ఫ్రెండ్స్, మీ మిద్దె తోట మొత్తం కూడా అల్లుకునేది. నెక్స్ట్ ఫ్రెండ్స్, రెక్క మందారం ఫ్రెండ్స్. సో చూస్తున్నాయి కదా, చాలా పెద్దగా వచ్చింది. దూరం నుంచి చూపిస్తాను మీకు. సో ఇలాగా ఇంత పెద్దగా. తర్వాత క్లస్టర్ ఫ్లవర్స్ చెట్టు ఫ్రెండ్స్. సో గుత్తులు గుత్తులుగా వస్తాయి కదా, ఆ ఫ్లవర్ చెట్టు పెద్ద కుండీలో వేశాను. మొన్న మధ్య కూడా మొత్తం వచ్చేసి ఇదిగోండి చూడండి, ఇవి కొత్తగా వస్తున్నవి. ఇలా ఆకు వచ్చేసి ఇలా, ఇది కూడా మొన్న ఈ మధ్యనే వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా. తర్వాత ఇది ఆయుర్వేదిక్ ఆకు ఫ్రెండ్స్. దీని పేరు ఏందో ఉంది, ఇప్పటిదాకా గుర్తుండింది, మర్చిపోయాను. సో దీని పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత చిన్నది తెచ్చి వేశాను. సో చూడండి ఎంత పెద్దదైందో. చూసారు కదా ఎంత పెద్దగా వచ్చేసిందో. ఇందులో నుంచే ఇవన్నీ కూడా మనం ఈ చెట్లో నుంచే వచ్చేసింది. ఇవి కూడా మనకి ఇంతే పెద్దగా వస్తాయి. దీనివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వీడియో అనేది ఇప్పటికే లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కూడా మనకి మరవ ఆకు, పుదీనా. సో మనం కూరగాయలు తెచ్చినప్పుడు పుదీనాలో ఒక చిన్న వేరు ఉండింది ఫ్రెండ్స్. సో ఇలా వేసాను, మొత్తం వచ్చింది. మనకి తొందరగా రావడానికి కారణాలు ఏంటంటే, మనం వేసే ఎరువు, మనం తీసుకునే రెగ్యులర్గా తీసుకునే పోషణ కానివ్వండి, మొత్తం కూడా మంచిగా ఉంటే మనం ఒక చిన్న మొక్క వేసినా కూడా తొందరగా రావడానికి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ విత్తనం వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మనం నెక్స్ట్ కుండీలోకి మార్చుకుంటాము కొంచెం ఇంతవరకు వచ్చిన తర్వాత. ఇంకా
ఇక్కడ వచ్చేసి ఈ గోంగూర కాడలు వచ్చేసి నేను విత్తనాలకి పెట్టాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఎండిపోయిన తర్వాత మనకి విత్తనం అనేది వచ్చింది. సో నిన్నే విత్తనాలు ఉంటే ఇందులో వేసాను. చూడండి ఇలా వచ్చిద్ది. మొత్తం ఇదిగోండి, ఇందులో నుంచి విత్తనాలు అనేది తీయడం జరిగింది. విత్తనం ఇలా వచ్చిద్ది, గోంగూర విత్తనం. సో ఇందులోనే వేసేస్తే విత్తనాల తర్వాత మనకి గోంగూర అనేది రావడం స్టార్ట్ అవుతుంది. మన ఛానల్లో గోంగూర చెట్లు అనేవి చాలా ఉన్నాయి, వన్స్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మనం అన్నీ చూసేసుకున్నాము. సో ఫైనల్గా ఇది వచ్చేసి బటన్ రోజ్ చూస్తున్నాయి కదా. మొత్తం చెట్టు మొత్తం కూడా మొగ్గలు రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సో ఫ్రెండ్స్ టోటల్గా ఒక చిన్న మిద్ది తోటే, చాలా అంటే చాలా చిన్న మిద్ది తోటే. సో ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో అనేది లెంత్ అవుతుంది. ఇంకా మనకి ఏమంటారు, చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫైనల్గా చూపిస్తాను. సో ఇక్కడ తడి కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత మొత్తం చూసేసుకున్నారు. అండ్ మిగతాయి కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి అనేది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోకి చూపిస్తాను ఫ్రెండ్స్. టోటల్గా ఇవి అందులో కలిపి అవి కూడా కొంచెం పెద్దయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో నా ఈ గార్డెన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. ఇంట్లో మీరెవరికి చిన్న చిన్న గార్డెన్స్ కానివ్వండి, పెద్ద గార్డెన్స్ కానివ్వండి, ఎవరికైనా ఉన్నాయనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఫైనల్గా జాంకాయలు ఫ్రెండ్స్. సో వీడియో తీసే ముందు ఈ జాంకాయలు కోయడం జరిగింది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.